ఫైనల్గా టాటా కర్వ్ ఈవీని కంపెనీ వాళ్ళు అన్వీల్ చేశారు. బట్ మీరేమైనా అనుకుంటే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే చాలామంది ఈ కర్వ్ ఈవీని ఇండియన్ ల్యాంబోర్గిని ఉరుస్ అన్నారు. ఆ రేంజ్లో నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. బట్ టాటా వచ్చేసరికి పంచ్ ఈవీని, నెక్సాన్ ఈవీని, టిగోర్ ఈవీని కలిపి కొట్టినట్టు ఈ కార్ని అయితే మన ముందైతే పెట్టింది. పెద్దగా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఒక 3-4 ఫోటోలు, 20-30 సెకండ్ల వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియో ప్రకారం చూసుకుంటే ఈ కార్ ఫ్రంట్ నుండి చూస్తే మాత్రం టాటా పంచ్ ఈవీలా, మధ్యలో నుండి అంటే సైడ్ నుండి చూస్తే టాటా నెక్సాన్ ఈవీలా, రేర్లో కూపే డిజైన్ ఏదైతే ఉందో అది టాటా టిగోర్ ఈవీలా, అండ్ రేర్ టేల్ ల్యాంప్ సెక్షన్ వచ్చేసరికి మళ్ళీ టాటా నెక్సాన్ ఈవీలా. సో ఇలా 3 కార్లను కలగలిపితే ఈ టాటా కర్వ్ ఈవీ వచ్చినట్టు నాకైతే అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటో పక్కన కామెంట్ చేసేయండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే టాటా అంటే మన దిల్ కా ధడ్కన్ కాబట్టి మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇది ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్గా అయితే మారనుంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ లైక్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఇంటీరియర్స్, ప్రైజింగ్ అన్నీ మనకి ఆగస్ట్ 7వ తేదీన అయితే తెలవనున్నాయి. సో మళ్ళీ నేను ఏమంటానంటే